అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. ఇది మన ప్రభు అయిన యేసు తాను పరలోకమునకు తిరిగి ఎక్కి వెళ్ళబోయే ముందు అపోస్తులకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఆయన అపోస్తులను తనకు లోకమంతటా సాక్షులుగా ఉండమని వారిని ఆదేశించారు. అయితే ఈ ఆజ్ఞ కేవలము అపోస్తులకు మాత్రమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఇచ్చిన ఆదేశం. అందుచేత మనమందరము ఆయనకు సాక్షులుగా ఉంటూ ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉంది. మనం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో ఉన్నా ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయనకు సాక్షులుగా ఉండునట్లు దయచేయమని మనమందరము దేవుని కృపాసనం వద్ద ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. అవునాయన ప్రభువా, ఈ లోకము చీకటిలో ఉన్నది. నిజమైన దేవుడు ఎవరో తెలియక ప్రభువా అనేక మంది నశించిపోతున్నారు. అటువంటి వారికి మేము నీ సువార్తను ప్రకటించినట్లుగాను, నీ కృపాసనం వద్ద వారి వరకు ప్రార్థించినట్లుగాను మీ కృప మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ లోకమునకు వెలుగై ఉన్నారని మాకు నేర్పించారు. మేము వెలుగులో నడుచుకున్నట్లుగా, అందరూ నడుచుకున్నట్లుగా, వారి కొరకు భారముగా ప్రార్థన చేయనట్లుగాను, నీ కృపలో మేము వర్ధిల్లినట్లుగాను సహాయం దయచేయండి. ఈ వాక్యం ఉండిన నీ బిడ్డలందరూ నీకు సాక్షులుగా ఈ లోకంలో ఈ సంవత్సరమంతటిలో మేమందరం ఉన్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.